హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయేది దాని గురించి. అండ్ నెక్స్ట్ ఇందులో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే మనం దానికి సంబంధించిన క్వాలిఫికేషన్, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ సిలబస్, ఎగ్జామినేషన్ ప్రాసెస్, ఇలా నెంబర్ ఆఫ్ అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను మీతో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను అలాగే నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చూపించబోతున్నాను. ఖచ్చితంగా అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా ఛానల్ నుండి రెగ్యులర్గా అప్డేట్స్ రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మా నుండి అప్డేట్స్ అన్నీ మీరు పొందొచ్చు. ఈరోజు నేను వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించింది నేను ఈరోజు మీతో చెప్పబోతున్నాను. ముందుగానే ఇది యూపీఎస్సీ యొక్క పోర్టల్ అండి, వెబ్సైట్ పోర్టల్. అండ్ దీనికి సంబంధించిన పోర్టల్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా అయితే అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం చూసినట్టయితే ఇది వెబ్సైట్ వ్యూ అండి. వెబ్సైట్లోకి రాగానే మీరు వెళ్ళాల్సింది ఏంటంటే ఈ సైడ్ రైట్ సైడ్ కార్నర్లో ఉన్నాయి చూసారా, అప్లై ఆన్లైన్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్స్, ఇలా ఎక్సెట్రా అని ఉన్నాయి కదండి. ఇందులో మనం వెళ్ళాల్సింది అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మనం చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్ అని ఉంది చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లై చేయవలసిన పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడవలసింది ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అంటే యూపీఎస్సీలో ఏ పోస్ట్ రిలీజ్ అయిందంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది ఆకు సంబంధించిన పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అండ్ సిడిఎస్ఏ అది. ఇందులో మనం చూసినట్టయితే 2 రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయండి, పార్ట్ 1 అలాగే పార్ట్ 2 రిజిస్ట్రేషన్స్ 2 ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1లో మీరు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇస్తే సరిపోతుంది. అండ్ పార్ట్ 2లోకి వచ్చేసరికి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే అప్లోడ్ చేస్తారో ఐడి ప్రూఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. వన్స్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫీ అనేది పే చేయాలి. వన్స్ మీకు ఫీ ఉంటే పే చేయొచ్చు, లేదంటే లేదు. డిపెండ్ అపాన్ ది కేటగిరీ అండి. అండ్ ఇందులో మనం చూసినట్టయితే క్లోజింగ్ డేట్ అనేది ఇక్కడ మనకి 17/11/2020 వరకు అయితే ఉందండి లాస్ట్ డేట్. నోటిఫికేషన్ రిలీజ్ అయింది 3 days బ్యాక్ అయితే రిలీజ్ అయింది. ఐ థింక్ 28th రిలీజ్ అయింది. నోటీస్ డేట్ ఇక్కడ ఉంది, 28th రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బిఫోర్ ఈ అప్లై చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో నేను డిస్కస్ చేయవలసింది రిక్రూట్మెంట్ గురించి అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను మీతో. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి అప్లికేషన్ ఫీ అయితే ఉంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి అదర్స్ అంటే ఓబీసీ కానీ లేదా ఓసీ కానీ ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అండి, అది వాళ్ళకి 200 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీ అనేది లేదండి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఫీ అనేది లేదు. అది ఓసీలో కానీ బీసీలో కానీ ఎవరైనా ఉన్నా సరే ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా ఉండదండి, వాళ్ళకి కూడా అప్లికేషన్ ఫీ అనేది నిల్లండి. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే డేట్స్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది 28th అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 17/11/2020. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు, సుమారు ఎస్టిమేటెడ్ డేట్ అయితే ఇస్తారండి. కన్ఫామ్గా అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది చెప్పలేము. కానీ మ్యాక్సిమం 90% కేసెస్లో ఖచ్చితంగా అయితే ఆ రోజు ఎగ్జామ్ జరుగుతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి, కోవిడ్ సిచ్యువేషన్కి మనమైతే చెప్పలేమండి, ఏదైనా పోస్ట్పోన్ అయితే అవ్వచ్చు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకి 7/2/2021లో ఉంటుందండి. ఐ థింక్ మీకు చాలా టైం అయితే ఉంది, 2 months, నియర్లీ 3 months 2 months టైం ఉంది. ఈ గ్యాప్లో మీరు ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అయితే క్లియర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిఫెన్స్ సైడ్లో చూసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ లిమిట్ అయితే చూసుకోవాలండి. అండ్ ఇందులో వచ్చేసరికి ఏంటంటే మినిమం ఏజ్ అనేది 20 years ఉండాలి ఇక్కడ. అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 24 ఉండాలి. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇన్ బిట్వీన్ అయితే పుట్టి ఉండాలి. 98 to 2002 ఇన్ బిట్వీన్ ఇయర్లో మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ చూసినట్టయితే మనం ఎనీ డిగ్రీ అండి, అది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కానీ లేదా గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన డిగ్రీ హోల్డర్స్ కానీ ఎవరైనా సరే ఎనీ డిగ్రీ అయితే అప్లై చేయొచ్చు. అండ్ పర్టికులర్గా ఏంటంటే ఇందులో ఒక మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, IMA ఆఫీసర్స్, OTA ఇలాగా డిఫరెంట్ పొజిషన్స్ సంబంధించిన కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయండి. అందులో దానికి సంబంధించిన ప్రతిదానికి డిగ్రీ అయితే ఉండాలి ఖచ్చితంగా. అందులో డిగ్రీకి మనకి ఇంజనీరింగ్ డిగ్రీయా లేదా నార్మల్ డిగ్రీ బేస్డ్ BSc కానీ BA కానీ ఎవరైనా ఆ టైప్ ఆఫ్ డిగ్రీ అనేది మనకి ఇందులో మనకి మెన్షన్ చేసి ఉంచారు. అండ్ ఇందులో మనం చూసినట్టయితే ఇండియన్ నేవల్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంజనీరింగ్ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్ అయితే ఇంజనీరింగ్ డిగ్రీ అయినా పర్లేదు, ఎనీ డిగ్రీ అయితే పర్లేదు, వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి OTAకి వచ్చినట్టయితే డిగ్రీ హోల్డర్స్ మాత్రమే వెళ్ళాలి. డిగ్రీ అంటే ఐ థింక్ సో ఎవరైనా ఎనీ డిగ్రీనా ఆఫ్ కోర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోస్టులు అయితే మనకి 345 టోటల్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వేకెన్సీస్ అయితే 345 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనకి ఈ పోస్టులు అనేవి మనకి ఇంక్రీజ్ చేయొచ్చు ఖచ్చితంగా. వేకెన్సీస్ అనేవి మనకి ఫర్దర్గా ఖచ్చితంగా డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయండి. మీరైతే కాన్సన్ట్రేటెడ్గా మీ యొక్క వర్క్ అనేది ప్రతిరోజు రెగ్యులర్గా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అయితే క్వాలిఫై అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసినట్టయితే ఇందులో నేషనాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనాలిటీ చూసినట్టే ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలండి. మీరు ఇండియన్ పర్సన్ అయి ఉండాలి. ఓకేనండి, అలా ఒక అయితేనే మీరు అప్లై చేయడానికి కుదురుతుంది, సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ నేను బిఫోర్ డిస్కస్ చేయడం జరిగింది. 98 to 2003 ఇన్ బిట్వీన్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. అండ్ డిపెండింగ్ అపాన్ ది పోస్ట్ కేటగిరీ బట్టి మనకి ఏజ్ అనేది చేంజ్ అయిందండి. మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసేప్పుడు మీకే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా నేను బిఫోర్గా డిస్కస్ చేయడం జరిగింది మీతో. ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే మనం ఇందులో CDS సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. రిటన్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్. ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎవ్రీ ఎగ్జామినేషన్లో కామన్ ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తున్నాను. మనకి ముందుగా ఎగ్జామినేషన్కి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయండి, మ్యాక్సిమం క్వశ్చన్స్. ఆ 100 క్వశ్చన్స్కి 2 hours అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఐ థింక్ డిపెండింగ్ అపాన్ ది మీరు ఏదైతే పోస్ట్ అప్లై చేస్తారో, OTA కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ నేవీ కానీ, దానికి సంబంధించిన డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన డిఫరెంట్ సిలబస్ ఉంటుంది. అండ్ అలాగే మార్నింగ్ ఒక సెక్షన్, ఈవినింగ్ ఒక సెక్షన్, ఆఫ్టర్నూన్ ఒక సెక్షన్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్. ఓకే, అవి ఫర్దర్గా నేను డిస్కస్ చేస్తాను మీతో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ SSB ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఇంటర్వ్యూ అనేది. అండ్ మీకు స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది ఇంటర్వ్యూలో. మనకి స్టేజ్ 1 వచ్చేసరికి మనకి OAR టెస్ట్, అలాగే PPDT టెస్ట్ ఉంటుంది, అలాగే గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఈ 3 వన్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. స్టేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టేజ్ 2 అనేది మీరు ఎంటర్ అవుతారు, క్వాలిఫై అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది 5 days ప్రాసెస్ అండి. ఐ థింక్ మీరు క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామినేషన్ అనేది మీరు 5 days అనేది ఒక అకాడమీలో ఉండాలి. నేవల్ అకాడమీ, నేవల్ అయితే నేవల్, ఎయిర్ ఫోర్స్ అయితే ఎయిర్ ఫోర్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫర్దర్గా మీకు మెయిల్ కానీ, ఫోన్ నెంబర్ ఏదైతే తీస్తారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు పర్టికులర్ మెయిల్ కానీ లేదా వెబ్సైట్లో అయితే పెడతారు. అండ్ మీరు ఫాలో అప్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు ఖచ్చితంగా అయితే ఎప్పుడైతే ఒక రిక్రూట్మెంట్ వెబ్సైట్లో అప్డేట్స్ వస్తాయి, నేను ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు నేను తెలియజేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ పర్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. ID proofs, అడ్రస్ ప్రూఫ్స్ అండ్ ఎక్సెట్రా ఆల్ ఆర్ వెరిఫైడ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ చూసినట్టయితే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ చూసినట్టయితే ముందుగా నేను డిస్కస్ చేయడం జరిగింది. కేటగిరీ బట్టి పోస్ట్ కేటగిరీ బట్టి మీకు
సిలబస్ అనేది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, అలాగే సిలబస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ముందుగా మనకు యూపీఎస్ సిడిఎస్లో మనం చూసినట్టయితే మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి కేటగిరీ బట్టి మాట్లాడుకునేటట్టయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ అండ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఇందులో ఈ యొక్క పోస్టులు అనేవి, ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామినేషన్ అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుందండి. దానికి సంబంధించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్కి 2 hours ఉంటుంది. అండ్ ప్రతి పేపర్ 100 మార్క్స్ ఉంటుందండి. అండ్ టోటల్ 300 మార్క్స్ అండ్ అలాగే 6 hours అండ్ 3 సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. ఎవరైతే ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ అనేది అలా జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ మనం అడ్మిషన్, నెక్స్ట్ ఓటీఏ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తారో ఓటీఏకి వాళ్ళకి సంబంధించిన సిలబస్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ అలాగే జనరల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కూడా 2 hours అయితే టైం లిమిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 100 మార్క్స్ ఉంటుంది, అండ్ ఈచ్ 100 మార్క్స్ ఉంటుంది, అండ్ టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇందులో మనం చూసినట్టయితే మీకు మార్నింగ్ సెషన్ ఒక ఎగ్జామినేషన్, అలాగే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి మీకు. అండ్ నెక్స్ట్ మనం సిలబస్ చూసినట్టయితే ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ అండ్ జామెట్రీ అండ్ మెన్సురేషన్ అండ్ స్టాటిస్టిక్స్. ఈ యొక్క సిలబస్ ఎవరికి అంటే ఎవరైతే ఓటీఏ కాకుండా మిగతా రిమైనింగ్ పోస్టులకి అప్లై చేస్తారో క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళకి సంబంధించిన సిలబస్ అండి. అండ్ కామన్గా ఉండేది ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అయితే కామన్గా ఉంటుంది. ఒక మ్యాథమెటిక్స్ ఒకటి ఎక్స్ట్రా అయితే యాడ్ అవుతుంది. అండ్ ఇదండి డీటెయిల్స్, ప్రతి ఒక్క సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్ట్ 1 రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చదవండి. అండ్ నెక్స్ట్ చదివిన తర్వాత ఎస్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదిగోండి యూపీఎస్సీ అప్లికేషన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ పార్ట్ 1 ఇది. అండ్ ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇందులో మనం చూసినట్టయితే నేమ్, జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నేషనాలిటీ, మ్యారిటల్ స్టేటస్, కమ్యూనిటీ, మైనారిటీ, ఫీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అడ్రస్, ఇలా ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి మీరు ప్రతి ఒక్కళ్ళు. వన్స్ ఇది ఇచ్చిన తర్వాత మీకు పేమెంట్ అయితే చేయాలి. మీరు ఎవరైతే కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిల్ ఉంటుందండి. ఒక పేమెంట్ అనేది స్కిప్ అయిపోతుంది, ఒక ఆప్షన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓసీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేమెంట్ అయితే ఉంటుంది 200 రూపీస్. అండ్ నెక్స్ట్ మీ ఫోటోస్, సిగ్నేచర్ అండ్ ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసారు కదండి, ఫోటో, ఐడి ప్రూఫ్, సైన్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ అయితే అలాట్ చేసుకోవాలి. అది ఎక్కడ అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన స్టేట్లో వాళ్ళకి సంబంధించిన సెంటర్స్ అయితే మీరు అప్లై చేయాలి. వన్స్ అలా అప్లై చేసిన తర్వాత మీకు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వన్స్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పార్ట్ 2 రిజిస్ట్రేషన్, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ అయితే మీ మెయిల్కి అలాగే మీ ఫోన్ నెంబర్కి వస్తుంది SMS ద్వారా. మీరు ఏదైతే మెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్ ఇస్తారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పార్ట్ 1 రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మీకు SMS ద్వారా వస్తుంది. అండ్ ముందుగా మనం నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. పార్ట్ 2 రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చూస్తారు కదా, పార్ట్ 2 రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు బిఫోర్గా నేను చెప్పడం జరిగింది, రిజిస్ట్రేషన్ ఐడి అలాగే పాస్వర్డ్ అయితే వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మనకి పాస్వర్డ్ అయితే అడగలేదు, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడిగారు. మీరు ఆ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే క్యాప్చా అయితే టైప్ చేయాలి. వన్స్ క్యాప్చా అయితే టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే
మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రివ్యూ అవుతుంది. ఇప్పటివరకు మీరు ఎంటర్ చేసిన ప్రతి డీటెయిల్స్ అయితే మీకు డీటెయిల్గా మీకు అపియరెన్స్ అవుతుంది డిస్ప్లే మీద. ఆ ఒక ప్రివ్యూ అయిన అప్లికేషన్ని మీరు క్లియర్ కట్గా చెక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఆ ఒక డీటెయిల్స్ని మనం చేంజ్ చేయడం కుదరదు. అందుకే పర్టికులర్గా కేర్ఫుల్గా అప్లై చేయండి. వన్స్ అప్లై చేసేటప్పుడు అది అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేసేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుందండి పోర్టల్లో. అండ్ ఇదండి ఫైనల్లీ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది నేను డీటెయిల్గా అయితే చెప్పాను. అండ్ నేను ఇప్పుడు ఎందుకు ఇక్కడ నేను ఎంటర్ చేసి చూపించట్లేదు అంటే ఇది ఒక టైం టేకెన్ ప్రాసెస్ అండి. ఎందుకు నేను చూపించట్లేదు అంటే టైం టేకెన్ అని కూడా కాదు. మెయిన్లీ యూపీఎస్సీ సర్వీస్ కానీ లేదంటే డిఫెన్స్ సర్వీసెస్ కానీ ఇవి చాలా స్లో ఉంటాయండి. చాలామంది అప్లై చేయడం జరుగుతుంది అండ్ అలాగే సర్వర్ అనేది చాలా స్లో అవుతుంది. అందుకే కేర్ఫుల్గా అయితే ఫాస్ట్గా చూసుకుంటూ అప్లై అయితే చేయండి. ఓకే గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ అందరి ముందుకు వస్తాను. అండ్ ఖచ్చితంగా అయితే మా వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మా నుండి రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ.